ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. మన ప్రపంచమంతయు కాలుష్యముతో నిండి ఉన్నది. వాతావరణ కాలుష్యము, ధ్వని కాలుష్యము, నీటి కాలుష్యము మొదలగునవి. వీటి కంటే మన శుద్ధ మనసును, శుద్ధ హృదయమును కాలుష్యమునకు గురియగుట క్రైస్తవునికి మిక్కిలి ప్రమాదము. యూరప్ ప్రాంతాలలో మంచు పర్వతాల మీద బ్రతుకుచున్న మింక్ అనొక బలహీనమైన జంతువు మనకొక పాఠం నేర్పిస్తుంది. అది చాలా చిన్నది. కుందేలు వలె ఉండు ఈ జంతువు యొక్క శరీరముపై ఉన్న బొచ్చు చాలా తెల్లగా ఉంటుంది. అంతేకాదు, ఆ బొచ్చు చాలా ప్రాముఖ్యమైనది. దానితో ఖరీదైన కోట్లు, దుస్తులు తయారు చేస్తారు. ఈ జంతువు తన బొచ్చుకు మలినం కాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అది ప్రాణం పోయినా తన బొచ్చు మలినమగుటకు సహించదు. దీనిని వేటాడు వారికి ఈ విషయము తెలుసు. మింక్ యొక్క నివాసమును తెలుసుకొని వేటగాళ్ళు అది వెలుపలకు పోవు మార్గములన్నిటి వద్ద మలినమును మసిని పూసి ఒక ద్వారము వద్ద మాత్రమే ఉచ్చును పెడతారు. తన బొచ్చుకు మలినం అంటుకొనుట ఇష్టపడిన మింక్ చనిపోవుటకైనను సమ్మతించును, కానీ కాలుష్యమగుటకు సమ్మతించదు. ఉచ్చు ఉన్న ద్వారము నుండి బయటకు వచ్చి వలలో చిక్కుకుంటుంది. మనమును కాలుష్యమును అనగా పాపమును అంతగా అసహించుకోవలను. మనము పాపమును విడిచి చెడుతనమును అసహించుకోవాలి. పవిత్రుడును నిర్దోషియు పాపులలో చేరక పవిత్రుడుగా ఉన్నవాడగు ప్రభునకు తగినట్లు నడుచుకుందాం. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.